శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రావణాసురుడు మొట్టమొదటగా తన సర్వసైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుణ్ణి పిలిచాడు. పిలిచి, సేనాపతే యథాతేష్యు కృత విద్యాశ్చతుర్విధా, నీ దగ్గర నీ అధీనంలో రథ గజ పదాతి తురగ పదాతి దళాలకి సంబంధించిన 4 రకాలైనటువంటి వీరులు ఉన్నారు కదా. అందులో మహా గొప్పవాళ్ళైన వీరులు, ముల్లోకాల్లోనూ తిరుగులేనటువంటి వీరులందరూ ఈ చతుర్విధ బలాల్లో నీ అధీనంలో ఉన్నారు కదా. నువ్వు వెంటనే ఓ పని చేయి. ఏం చేస్తావంటే, యోధాన్ అధిక రక్షాయాం తథా వ్యాధిష్ఠుమర్హసి. ముందు వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా అందులో బాగా శక్తియుక్తులు ఉన్న వాళ్ళని, మెరికెల్లాంటి వాళ్ళని ఏరి ఈ లంకా నగర రక్షణకి ఎక్కడెక్కడైతే కీలకమైన ప్రదేశాలు ఉంటాయో అక్కడక్కడలా వాళ్ళని నువ్వు నియమించి ఆ సంగతి నాకు నివేదించు. ఎందుకంటే అవతల ఆ శ్రీరాముడి సైన్యం వచ్చి సముద్రానికి అవతల సిద్ధంగా ఉన్నది. వాళ్ళు ఏ క్షణంలోనైనా వచ్చి లంక మీద దండయాత్ర దాడి చేయవచ్చు. అప్పుడు నువ్వు దుర్గరక్షణ, రాజ్య రక్షణ, నగర రక్షణ అంటూ మొదలు పెడితే చాలా ఆలస్యం అయిపోతుంది. నువ్వు ఇప్పుడే ఆ పని చేయి. అప్పుడు నాకు కొంత సంతృప్తి ఉంటుంది అనే ఉద్దేశంతో రావణాసురుడు ప్రహస్తుడిని ఆజ్ఞాపించాడు. సరే, ప్రహస్తుడు ఆ పని మీద వెళ్ళాడు. ఆ విధంగా రాజుగారు ఆజ్ఞాపించిన విధంగా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశాడు. వచ్చి, స్వామి మహారాజా, అదే విధంగా నేను ఏర్పాట్లు చేశాను అని చెప్పాడు కూడా. ఇంకా ఇప్పుడిక రావణాసురుడు ఏ ఉద్దేశంతో అయితే సభని ఏర్పాటు చేశాడో అది తన మనసులో మాట బయట పెట్టాలి సభలో. అంటున్నాడు, మిత్రులారా, లోకంలో ప్రియ అప్రియే, సుఖం దుఃఖం, లాభ అలాభౌ, హిత అహితే, ధర్మ అర్ధకామ కృచ్ఛ్రేషు యూయమర్హత వేదితుం. రాజ్యానికి కానీ నాకు కానీ ఇటువంటి విషయాల్లో ఇక్కడ ప్రియమైన అప్రియమైన, సుఖాన్ని దుఃఖాన్ని కలిగించే, లాభం కలిగిన లాభం వ్యతిరేకం కలిగిన, హితం కలిగిన అహితం కలిగిన, ధర్మార్థ కామాలకి ఏ విధమైనటువంటి భంగం కలుగుతూ ఉన్నా నేను మీతో ఆ విషయాన్ని చెప్పాలి. అంటే నా నుంచి మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకండి మీరు చెప్పటం మేము తెలుసుకోవటం అంటారా? ఆ విషయాల్లో మీరు సరైన సలహా చెప్పాలి. ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో అది నేను మీకు మీ కళ్ళ ఎదుట కనిపించేటట్లుగా పెట్టాలి. అలాంటప్పుడు మీరు బాగా ఆలోచించగలిగిన సమర్థులు కాబట్టి, మంత్రాంగ నిపుణులు కాబట్టి మీరు చెప్పినట్లుగా నేను ఆ పని చేస్తాను. నేను చేస్తే ఇదివరకు గతంలో కూడా మీరు ఏ విధంగా ఆలోచించి ఆ నిర్ణయాన్ని నాకు చెప్పారు, నేను ఆ నిర్ణయాన్ని అమలు జరిపాను, అప్పుడల్లా నాకు విజయమే సంప్రాప్తించింది తప్ప
అపజయం ఎప్పుడూ సంప్రాప్తించలేదు. ఆ విశ్వాసం నాకు ఉంది. కాబట్టే ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలిచి మీకు ఒక రాజ్యానికి ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితిని మీ ముందు పెడుతున్నాను. అందుకని నేను చేయదలుచుకున్న ఆ విషయాలన్నింటినీ మీతో చెప్పాలని అనుకున్నాను. చేసే ముందే చెప్పాలని అనుకున్నాను. కానీ అప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు. ఎందుకని ఈ సభాభవనాన్ని పిలవటానికి మొత్తం సభ్యులందరినీ పిలిచే అవకాశం ఆనాడు నాకు కుదరలేదు. మొత్తం అందరంటే ఎవరు? అది కుంభకర్ణస్య స్వప్నాత్ నేమమర్థం అచోదయం. ఆ రోజున ఈ కుంభకర్ణ మహోదయుడేమో 6 నెలలు నిద్ర, 6 నెలలు మెలకువ ఈయనకి. నేను అత్యవసరంగా ఒక పని నిర్వహించవలసి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు ముందు మీతో నేను చెప్దామనే అనుకున్నాను. కానీ ఈ కుంభకర్ణుడు నిద్రపోతున్నాడుగా, మరి సభ పూర్తిగా ఉండదుగా అప్పుడు, ఏ ఒక్కడు లేకపోయినా. అందుకని నేను ముందు మీతో చెప్పలేదు. ఎంత తెలివితేటలుగా తాను చేసిన పొరపాటుని సమర్థించడానికి ఆయన ఎటువంటి ఎత్తుగడ పన్నాడో అది అటువంటి లక్షణం ఆ రజోగుణంలో ఉంటుంది. తమో గుణంలో ఉండదు, కానీ రజోగుణంలో ఉంటుంది. నేను చేయదలుచుకున్న వాటిని మీతో చెప్పాలనే నేను అనుకున్నాను. కానీ కుంభకర్ణుడి నిద్ర వల్ల మరి ఆయన్ని పిలవటానికి వీలు కుదరలేదు. కాబట్టి నేను సభని ఆనాడు సమావేశపరచలేదు. స ఇదానీ ముద్దిత. ఆయన ఇప్పుడు నిద్రలేచాడు, ఇగో ఉన్నాడు సభలో. అందుకని ఇప్పుడైనా చెబుదాంలే అని చెప్తున్నా. ఇంకా వాళ్ళు ఎవరు నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు. అయినా కుంభకర్ణుడికి తన మీద నెపం వేశాడు అన్నగారు. చాలా సూక్ష్మమైన విషయాలు వాల్మీకి రచన. అంత తేలిగ్గా ఏ చిన్న విషయం కూడా తేలిగ్గా విడిచిపెట్టడానికి వీలుండదు. కుంభకర్ణుడి మీద నేరారోపణ సూటిగా చెయ్యలేదు, కానీ ఈ కుంభకర్ణుడు మూలానే మీకు నేను చెప్పలేదు అనేసరికి ఈ నేరం అంతా వచ్చి ఎవరి మీద పడిపోతుంది? కుంభకర్ణుడి మీద పడిపోతుంది. ఆయన కూడా అంటాడు. ఏమంటాడో చూద్దాం ఒక నిమిషంలో, అది కూడా మనకి తెలుస్తుంది. అంటే అన్నగారు తన మీద చేసిన ఆరోపణకి కుంభకర్ణుడు ఏ విధంగా తిప్పికొట్టాడు. నిజానికి ఆలోచిస్తే కుంభకర్ణుడు అన్నగారు అంత తెలివితేటలు గలవాడు కాదు, కానీ తెలివితేటలు గలవాడే. తాను ఏది నమ్మాడో అది స్పష్టంగా చెప్తాడు. కుంభకర్ణుడి పద్ధతి ప్రవృత్తి వేరు, రావణాసురుడి ప్రవృత్తి వేరు, విభీషణుడి ప్రవృత్తి వేరు, శూర్పణఖ ప్రవృత్తి వేరు. నాలుగు రకాలుగా మనకి స్పష్టంగా రామాయణంలో మహర్షి వాల్మీకి చూపిస్తున్నాడు. అది ఆయన సూటిగా చెప్పడం. ఉన్న అక్కడ కథ ఏదో చెప్పేస్తాడు, మాటలు ఉంటాయి. ఆ మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. కుంభకర్ణుడిని విభీషణుడి గురించి ఇంతకుముందు చెప్పింది, ఆయన రాక్షస జాతికిలో తప్పబుట్టాడండి ఆయన అని రాముడితో చెప్పింది ఆవిడ. అంటే విభీషణుడి గొప్పతనాన్ని ఆవిడ కనిపెట్టింది. మిగతా కుంభకర్ణుడిని, రావణాసురుడిని ఇద్దరిని ఒకే ఘాటన కట్టేసింది. సరే, ఆవిడ తెలివి అలా పనిచేసింది. ఇక్కడ మనకి ఒక ప్రశ్న ఎదురవుతుంది, ఎవరైనా అడిగచ్చు. ఎందుకని అంటే మనం రామాయణంలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని మనకి యథాశక్తిగా తెలిసినంత వరకు వివరించుకుంటున్నాం కాబట్టి ఒక ప్రశ్న ఎదురవుతుంది అంటే ఎవరైనా అడుగుతారు. ఏమని అడుగుతారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కూడా. ఏమండి, శ్రీరామచంద్రుడు అక్కడ శబరిని అనుగ్రహించాడు, అహల్యని అనుగ్రహించాడు. సరే, తాటకనంటే ఆవిడ మీరేదో కారణం చెప్పారు, ఆవిడ యజ్ఞ భంగాలు చేస్తున్నది కాబట్టి ఆవిడని సంహరించాడని చెప్పారు. అంటే తనను ఎవరు ఆశ్రయించినా వాళ్ళకి వ్యతిరేకం చెయ్యకుండా వాళ్ళ కోరికల్ని మన్నించేటటువంటి స్వభావం శ్రీరామచంద్రుడిలో ఉన్నదనే కదా మీరు చెప్పే విధానం యొక్క తాత్పర్యం. బాగానే ఉంది. మరి శూర్పణఖ వచ్చి ఏం అడిగింది? స్వామి నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది కదా. ఆయన ఆవిడ మాట ఎందుకుని కాదన్నాడు? ఎందుకు ఎగతాళి చేశాడు? మరి అదే గోపికలంతా కూడా కామోత్కంఠిత గోపికల్ మరి అని చెప్పారు కదా అక్కడ భాగవతంలో. వాళ్ళు కూడా కామోత్కంఠితలే కదా.
శ్రీకృష్ణుడిని వాళ్ళు ప్రార్థిస్తే ఆయన వాళ్లతో తన వేణుగాన రవంతో వాళ్ళని ముగ్ధురాండ్రని చేశాడు. మరి వాళ్ళతో బృందావనంలో విహరించాడని అక్కడ భాగవతం చెప్తున్నది కదా. అంటే ఇక్కడ మా ఉద్దేశం ఏమి అంటే, శూర్పణఖ నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఆయన ఏకపత్ని వ్రతం కాబట్టి అది చెడగొట్టుకోమని మేము అనం. కానీ శూర్పణఖకి ఆ ముక్కు రోజు అవమానించడం ఎందుకు? ఆవిడికి కూడా మోక్షం ఇయ్యొచ్చు కదా. తనను ఆశ్రయించింది కదా, తన రూపం చూసి అద్భుతంగా మెచ్చుకున్నది కదా, తను స్వయంగా తనను చూసింది కదా ఆవిడ కళ్ళతో. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఎందుకని శ్రీరాముడు ఆమె పట్ల విముఖత వహించాడు అనే ప్రశ్న వస్తే ఇది చాలా ధర్మ సూక్ష్మం. దీనికి ఏ విధమైన జవాబు చెప్పినా కత్తి మీద సాములాగా ఉంటుందే తప్ప మరి ప్రశంసల్ని పొందుతుందో పొందదో జవాబు అర్థం కాదు. అయినా జవాబు ప్రశ్న మనమే రేకెత్తించుకున్నాం కాబట్టి మనమే ఆ ప్రశ్నకి జవాబు చెప్పుకోవాలి కదా. అహల్య పశ్చాత్తాపం, శబరి తపస్సు, గురువుల అనుగ్రహం ఇవన్నీ ఉన్నాయి. శూర్పణఖలో కేవలం ఆ రావణాసురుడిలో ఉన్నటువంటి అంశం కామం తప్ప మరొకటి లేదు ఆవిడికి. అయితే కళ్ళకి శ్రీరామచంద్రుని యొక్క ముగ్ధ మనోహర మేఘ సమానమైనటువంటి దేహకాంతి నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుడు ఆవిడికి దర్శనం ఇచ్చాడు. కానీ దాన్ని తెలుసుకోగలిగినటువంటి ఆ మానసికమైనటువంటి ఆ పరిణతి ఆవిడికి లేదు శూర్పణఖకి. అటువంటప్పుడు ఆమె మీద తన దయా దృష్టిని ప్రసరింప చేయటానికి తగిన స్థితి ఆమె దగ్గర లేదు. ఇంకా ఆవిడ దృష్టి కామ దోష దూషితమయ్యే ఉన్నది, రూషితమయ్యే ఉన్నది. అది పోవాలి. ఆ కలుషం అంతా, ఆ కాలుష్యం అంతా తేరుకొని అడుక్కి వెళ్ళిపోయి స్వచ్ఛమైన నీరు తేరుకున్నప్పుడే స్వామి యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది తప్ప కలుషిత బుద్ధికి తెలియదు. స్వామి అనుగ్రహం అందరి మీద ఉంది, శూర్పణఖ మీద ఉంది, లేకపోవటమే లేదని ఎలా చెప్పగలవు? హాస్యమాడి ముక్కు చెవులు కోయించినంత మాత్రాన దాని ప్రయోజనం వేరు, అది శిక్ష, నేరము శిక్ష అన్నట్టు. నువ్వు అమ్మవారిని చంపుతానని ఎందుకన్నది ఆవిడ? అందుకనే అది శిక్ష తప్పదు. అమ్మవారిని అపహరించిన నేరానికి రావణాసురుడికి ఘోరమైన శిక్ష పడిందా లేదా? అంతే. అంతేకాదు, ఇంకొక చిన్న విషయం కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకుంటే దోషం ఉండదు. స్వామి ఎవరి యొక్క పూర్వజన్మ కృత లేదా ఇహజన్మ కృత పుణ్యానుసారంగా ఆ ఫలితాలు ఇస్తాడు అంటే అక్కడ కూర్చుని రాసి పంచి పెడతాడని కాదు, అది వీళ్ళ కర్మానుసారంగా లభిస్తుంది. శూర్పణఖ ఆవిడ చేసుకున్నటువంటి కామదృష్టి వల్ల ముక్కు చెవులు పోయినాయి. సుగ్రీవుడికి కూడా దెబ్బలు తగిలాయి. మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు వాలి కొట్టాడు, అదిరిపోయేటటువంటి ఒళ్ళు పట్టనన్ని దెబ్బలు తిన్నాడు పాపం సుగ్రీవుడు. తర్వాత ఎన్ని రోజులు ఉపచారాలు చేయించుకున్నాడో తెలియదు. అదేమయ్యా, నీతో అగ్నిసాక్షిగా శపథం చేశాడు కదా, మరి నీతో మిత్రత్వం చేశాడు కదా, నువ్వు దగ్గరుండి ఆయన అన్ని దెబ్బలు కొట్టించావే అని ఎవరైనా అంటే దానికి కారణం సుగ్రీవుని యొక్క బుద్ధిలో ఉన్న దోషమే. అదే విధమైన బుద్ధిలో ఉన్న దోషం శూర్పణఖలోనూ ఉంది. అందుకే స్వామివారి అనుగ్రహం ప్రసరించినట్లుగా ఆవిడికి తెలియట్లేదు, ఆవిడితో పాటు మనకి తెలియట్లేదు. కానీ స్వామి అనుగ్రహం సర్వత్రా సమాన స్థితిలో ఉంటుంది. అది మన యొక్క యోగ్యత పాత్రతని బట్టి మనకి వస్తుందా లేదా అది మనం ఆలోచించుకోవాలి. ఆయన ఎవరిని మెచ్చుకోడు, ఎవరిని తిట్టడు, ఎవరు ఏం చేసినా నొచ్చుకోడు. సుగ్రీవుడికి దగ్గరుండి నువ్వు ఎందుకు అన్ని దెబ్బలు కొట్టించావయ్యా, పాపం ఆయన ఒళ్ళంతా హోనమైపోయింది. ఆయన చేశాడు. మొట్టమొదటి వచ్చినప్పుడు గబగబా పెద్ద ఆడంబరంగా అట్టహాసంగా రాముడు శ్రీరామ నువ్వు నా మిత్రుడివి అని ఆయన మెహర్బానీ కోసం ఓ పెద్ద చెట్టు కొమ్మ విరిచి పట్టుకొచ్చి అక్కడ వేసి
కూర్చోమని సింహాసనం కల్పించాడు. బానే ఉంది. మరి అదే చేత్తో ఇంకో కొమ్మ పట్టుకొచ్చి వేసి లక్ష్మణుడిని కూర్చోమనాలిగా. ఏమీ రాముడు వేరు లక్ష్మణుడు వేరా? అన్నగారిని కూర్చోబెట్టినప్పుడు తనను కూడా లేకపోతే లక్ష్మణుడు తనంతట తను కూర్చుంటాడా? అది సుగ్రీవుడిలో ఉన్న లోపం. పెద్దలు చెప్పిన మాట ఇది, మనం సొంతంగా చెప్పుకున్న మాట కాదు. దానికి తగిన శిక్ష వెంటనే పడింది. కాబట్టి ఇది ఇలాంటి విషయాల్లో భగవానుడు నిమిత్త మాత్రుడు. ఇప్పుడు శూర్పణఖ విషయం కూడా అలాగే జరిగిందని మన సమాధానం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కుంభకర్ణుడు కూడా ఎటువంటి వాడైనా సరే తన మీద నిరాధారమైన ఆరోపణలు వస్తే నేను నిద్ర అది ఆ కుంభకర్ణుడు ఏమంటాడు మనం చూద్దాం. ఇప్పుడు నేను చేసిన పని ఏమిటో అవాళ్ళు నేను కుంభకర్ణుడు మంచి ఆ 6 నెలల నిద్రలో ఉండటం మూలాన సభని పిలిపించలేకపోయాను, చెప్పలేకపోయాను. కానీ నేను చేసిన పని చేసేసాను. ఎంత తెలివితేటలుగా! ఇది మోసం అంటే, దగ అంటే మహా అతి తెలివి అన్నమాట రావణాసురుడు. అది మనిషిని ఏం చేస్తుంది? అధపాతాళ లోకంలోకి తొక్కిపడేస్తుంది. అదే జరిగింది రావణాసురుడి విషయంలో. ఎప్పుడైనా సరే మనం రామాయణం కథ చదివేటప్పుడు మూలానుసారంగా, కథ చెప్పే పెద్దలు కూడా మూలంలో ఉన్న పదాలనే ఉపయోగించి చెబితే వినే శ్రోతలకు ఏమవుతుంది? ఆ పదాల యొక్క స్వారస్యం ఏమిటో అర్థమయ్యి దాంట్లో ఉండే అంతరార్థాన్ని వాళ్ళు గ్రహిస్తారు. అయితే మన సొంత మాటల్లోనూ చెప్పచ్చు, అది వినే వాళ్ళకి అది చెప్పచ్చు, అది వేరే సంగతి. అందులో ఏమి దోషారోపణ అనేది ఏమీ ఉండదు. అది ఇప్పుడు పాత్రల్ని చదివేటప్పుడు కొంచెం సునిశ్చిత దృష్టితో, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనమేమి రామాయణాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేస్తామని కంకణం కట్టుకున్నా మనకు అంత శక్తియుక్తులు లేవని, మనది అల్ప పాండిత్యం అని, పరిమిత పాండిత్యము అని మనకే తెలుసు. ఇంకా అందరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ అదొక అవమానం. మనకు తెలుసు కదా, కాబట్టి నోరు మూసి కూర్చుని తెలిసినంత వరకు చెప్పుకుంటాం. అందులో తప్పే ఉంది? దోషం లేదు కదా. మనం చేసే పని అదే. కాబట్టి రావణాసురుడు యొక్క వ్యక్తిత్వంలో ఉన్న లోపాలు మనం అడుగడుగున అణువున అవి నిశితంగా విశ్లేషణ చేసి చూస్తూనే ఉన్నాము, చెప్పుకుంటున్నాము. అలాగే అమ్మవారు అయ్యవారుల మాటలో, ఆ చేష్టలో ఎంతటి ఉన్నతోన్నతమైనటువంటి సాధకులకి అద్భుతమైనటువంటి భావన రీతులు గమ్యమానం అవుతున్నాయో అవి కూడా చెప్పుకున్నాం. అది చాలు మనకి. ఇది ఈ విధంగా మన అధ్యయనం సఫలమైతే మన జన్మ ధన్యం అయినట్లే. అదే అంటున్నాడు. రావణాసురుడు మహామేధావి, కుంభకర్ణుడి మీద నెట్టేశాడు, బానే ఉంది. ఇప్పుడేమంటున్నాడు? ఇయంచ దండకారణ్యాత్ రామస్య మహిషీ ప్రియ ఇయం. ఇదిగో ఈవిడ ఇక్కడే ఉంది. ఇప్పుడు అశోకవనంలో రాముడికి మహిషి, పట్టమహిషే ఒప్పుకున్నాం. ప్రియ, ఆయన ప్రియురాలే. రామస్య మహిషి ప్రియ ఇయంచ దండకారణ్యాత్ బలాదపహృతామయ చెప్తున్నాడు. దండకారణ్యం నుంచి ఆ రాముని యొక్క ధర్మపత్నిని, ఆ రాముని ప్రియురాల్ని నేను బలాద్ అపహృత తీసుకుని వచ్చాను అని తాను చేసిన పనిని తీసుకొచ్చి సభ ముందు పెట్టాడు రావణాసురుడు. ఏమిటి దాంట్లో అర్థం? రావణాసురుడి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఎందుకని అంటే ఇక్కడ రావణాసురుడు అనే మనిషి ఎవడో లేడు. ఇది మానవ మనస్తత్వంలోనే ఉంటుంది, జీవతత్వంలోనే ఉంటుంది. ఈ జీవతత్వం ఈ సృష్టిలో ఎప్పటి నుంచి ఉన్నదో తెలియదు, కానీ అదే మాయ. దానికి అంతం ఉంది కానీ ఆది లేదు. ఈ మాట చెప్పింది వేదాంతమే. జీవభావానికి ఆది ఎప్పుడు ఏమో ఎవరికి తెలుసు, అంతం ఉంది. అది ఎప్పుడు? నేను జీవుణ్ణి అహం బ్రహ్మాస్మి అనుకున్న మరుక్షణం అంతం. అదే జీవ. ఇది తారకోపాయం, రమణీయార్థం ఇది. అహం బ్రహ్మాస్మి ఈ మాట మనం నిత్యం అనుకుంటూ ఉంటే వెంటనే దీనికి ఎగతాళిపూర్వకమైనటువంటి ఆక్షేపణలు 100 వచ్చి పడతాయి. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏమిటయ్యా? నేను బ్రహ్మనే, నేనే బ్రహ్మని, బ్రహ్మని నేనే బ్రహ్మని. బ్రహ్మ అహమస్మి, అహం బ్రహ్మ అహమస్మి, అహం బ్రహ్మాస్మి.
బ్రహ్మ అహమస్మి. ఈ చేతులు తిప్పడంలో మనం ఆ తేడా చూసుకోవాలి. బ్రహ్మ అహం అస్మి. బ్రహ్మ ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. అహం ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. బ్రహ్మ అక్కడున్న బ్రహ్మ, అహమస్మి నేనే. బాగుంది. మళ్ళీ ఇటు తిప్పి అహం నేనే బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మని నేనే. ఈ రెండింటికి తేడా ఉందా? ఉంది, స్పష్టంగా తేడా ఉంది. అంటే ఎక్కడో ఉన్నాడు బ్రహ్మదేవుడు లేదు. బ్రహ్మ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ కాదు. బ్రహ్మ అంటే పరతత్వం, పరమాత్మ. ఎక్కడో ఉన్నాడు పరమాత్మ, నాకు దర్శనమిస్తాడు, నేను రోజు కాసేపు పరమాత్మతో మాటలు, ఇలాంటి పిచ్చి మాటలు ఎవ్వరూ నమ్మకూడదు. ఎక్కడో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావుగా, అటువంటి బ్రహ్మ నేనే. నానే. మరి నేను ఎక్కడుంది? ఇక్కడుంది. నేనెవరిని? ఆ బ్రహ్మనే. అంటే ఈ రెండు ఒకటి. అద్వయ బ్రహ్మాత్మానందం ఇటువంటి భావన వల్ల కలుగుతుంది. ఇది మనం రామాయణ అధ్యయనం వలన నేర్చుకోవలసినటువంటి విషయం. ఎప్పటి నుంచి ఈ జీవభావం మానవ కోటికి ఉన్నదో కానీ అప్పటి నుంచి ఈ రావణ తత్వం ఉన్నది. అదేమిటి? తాను చేసిన దానినే ఏదో ఒక కారణం, తాను చేసిన వెధవ పనినే దానికి మంచి అనే రంగు పుయ్యటం, ఇది రావణ తత్వం. అది పోగొట్టుకోవాలి ముందు. దాన్నే కుహన పాండిత్యం అని రకరకాల ఆధునిక కాలంలో పేర్లు ఉన్నాయి. అది దుష్టతత్వం. అది నీకు నీ స్వరూపాన్ని గ్రహించటానికి ఏమాత్రం తోడ్పడదు, సరిగదా, ఇంకా నిన్ను ముంచేస్తుంది. అది పోగొట్టుకోవడమే శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించటం. శూర్పణఖ ముక్కు చెవులు కొయ్యటం కేవలం కథ మాత్రం కాదు. నేను ఓ పని చేశానని చెప్తున్నాడు వాళ్ళందరితో రావణాసురుడు. అక్కడి నుంచి దండకారణ్యం నుంచి నొక్కి చెప్తున్నాడు ఆ మాట. ఇయంచ దండకారణ్యాత్. ఆ దండకారణ్యం నుంచే మయా బలాద్ అపహృత సీత రామస్య దయిత పత్ని. ఆమెను నేను అపహరించి తెచ్చాను. ఎందుకనయ్యా, నీకేం పోయే కాలం వచ్చింది? ఎందుకు అపహరించి తెచ్చావు? ఏమిటా? అది మన రాజ్యం. చూడండి ఇప్పుడు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి తన మంత్రుల్ని, సేనాపతుల్ని, మొత్తం లంకలో ఉన్న రాక్షసులందరినీ తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాడు రావణాసురుడు. అది రావణాసురుడి ప్రజ్ఞ. అది అది మానవుడి, అసలు మానవుడికి పద్ధతి కాదు. అలా ఉండకూడదు, ఆలోచన రాకూడదు. సూటిగా ఉండాలి. రాముని యొక్క మాటలు ఎప్పుడూ కూడా స్పష్టంగా, ధర్మబద్ధంగా, ఆత్మజ్ఞానయుక్తంగా ఉంటాయి. ఈ రెండు భేదాలు మనం తెలుసుకుంటూ వెడుతున్నాం కదా. దండకారణ్యం నా ఏలుబడిలోదయ్యా. నా ఏలుబడిలో ఉన్న దండకారణ్యానికి నా పర్మిషన్, నా ఆజ్ఞ లేకుండా ఆ రాముడు భార్యతో వస్తాడా? వచ్చి అక్కడ ఉంటాడా? ఇప్పుడు నేనేం చేశాను? అందుకని ఆయనకు తెలియకుండా ఆయన భార్యను తీసుకొచ్చాను. తప్పేమిటి? ఎటువంటి కారణం కల్పించి చెప్పాడో అద్భుతంగా ఈ ఒక్క మాటలో. ఇది మనం ఊహించాలి. ఇక్కడ ఇది వాల్మీకి చెప్పడు, పైకి మనం గ్రహించాలి. ఇయంచ దండకారణ్యాత్ రామస్య మహిషీ ప్రియా రక్షో విశ్చరితాదేశాత్. అది చెప్పాడు, వాచ్యంగానే చెప్పాడు. చెప్పడం అనుకున్నాం కానీ రక్షోభిశ్చరితాదేశాత్, రాక్షసులు సంచరించవలసినటువంటి దండకారణ్యంలో ఈ మానవుడు ఎందుకు వచ్చి కూర్చున్నాడు? పైగా అందమైన భార్యను తీసుకొచ్చి అక్కడ పెట్టుకు ఎందుకు కూర్చున్నాడు ఆయన? ఆనీత జనకాత్మజ. అందుకని నేను ఆవిడ తీసుకొచ్చానయ్యా. ఇప్పుడు ఆ సభలో ఉన్న ఎవడు కూడా నువ్వెందుకు తీసుకొచ్చావని అంటానికి వీల్లేదు అనడు, ఒక కుంభకర్ణుడు తప్ప. ఆయన ఏమంటాడో చూద్దాం. సామే నేను తీసుకొచ్చానా? ఇప్పుడు ఆవిడ మీద దోషం ఆరోపిస్తున్నాడు. సామే నా శయ్యాం ఆరోఢుం అలసగామిని, ఆ మందగామిని, ఆ గజరాజగామిని. ఆమె నడుస్తుంటే ఆ చక్కగా ఏ మత్త గజం నడిచినట్లు ఉంటుందట వీడు కామదృష్టి. ఆమె మేషయ్యాం ఆరోఢం నేర్చది. ఆమె నా మంచం మీదకి నా చెయ్యి మీదకి రానంటున్నది. మీరు చెప్పండి ఇప్పుడు ఇది. త్రిషు లోకేషు చ అన్యా మే నా సీత సదృశీమత.
ముల్లోకాల్లో కూడా ఆ సీతమ్మ వారితో సదృశి సమానురాలైనటువంటి సౌందర్యవతి లేదని నాకు అనిపించింది. అందుకని నేను ఆవిడని అలా బలాత్కారం చేశాను అని మొత్తం మీద తాను చేసిన పని మంచో చెడ్డో దానికి ఒక మంచి కలరింగ్ ఇచ్చి సభలో ప్రవేశపెట్టాడు రావణాసురుడు. ఇంకా అంటున్నాడు, తను మధ్య పృథుశ్రోణి శారదేందు నిభానన హేమ బింబ నిభా సౌమ్య మాయేవ మయ నిర్మిత. ఈ రావణాసురుడిలో కూడా మాటల్లో కొంచెం ఏదో అప్పుడప్పుడు కొంచెం తెలివి గల లక్షణం లేదా మర్యాదపూర్వకంగా చక్కగా ఎల్లప్పుడూ దుష్టంగా మాట్లాడేదే కాదు, అప్పుడప్పుడు చాలా గొప్పగా కూడా మాట్లాడతాడనే లక్షణం కూడా. ఇక్కడ ఏ విధమైనటువంటి పరుష పదాలు ఉపయోగించకుండా ఆయన ఏం చేస్తున్నాడు అంటే చక్కగా చెప్తున్నాడు. అమ్మవారిని ఎలా వర్ణించాడు చూడండి. తను మధ్య ఇప్పుడు ప్రబంధ కవులంతా తర్వాత తెలుగులో సంస్కృతంలో అందరూ శ్రీని నఖశిఖ పర్యంతం వర్ణించిన వాడు మర్యాదగా వర్ణించారు. ఈ వీడు కూడా అలాగే. తను మధ్య పృథుశ్రోణి శారదేందు నిభానన. ఆమె భాష్య సౌందర్యాన్ని వారిని సన్నని నడుము గలది, పృథుశ్రోణి విపులమైన జగనము గలది, శారదేందు నిభానన శరత్కాలపు పౌర్ణమి నాటి చంద్రుని యొక్క ముఖం వంటి వంటి కాంతులు కలిగినది, హేమబింబ నిభా బంగారపు ప్రతిమలాగా ఉంటుంది, సౌమ్య మాయేవ మయ నిర్మిత. ఇది వీరికి అర్థం కాంది. అక్కడేమో నారదుడు దేవమాయేవ నిర్మిత అన్నాడు. ఆ దేవమాయ ఈ రావణాసురుడి కంటికి రాక్షసమాయలాగా కనిపిస్తుంది. ఇది విడ్డూరం, వింత. ఎవరి దృష్టి ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది. ఆ దృష్టి వదలాలి. అక్కడ ఉన్న రజ్జువు సర్పంలాగా కనిపిస్తోంది వీడికి. మాయేవ మయుడు నిర్మించాట. వీళ్ళ విశ్వకర్మ మయుడు. ఆయన ఒక తన కుమార్తె మండోదరిని నిర్మించి ఈయనకి సమర్పించాడు కదా. ఈవిడ్ని కూడా ఆయన సృష్టించాడేమో పిచ్చి ఆలోచనలో. సులోహిత తలౌ శ్లక్షణౌ చరణౌ సుప్రతిష్ఠితౌ దృష్ట్వా తామ్రనఖౌ తస్యాః దీప్యతే మే శరీరజః. నాలో మన్మధుడు దీప్యతే, బాగా విజృంభిస్తున్నాడయ్యా. ఏం చూసి? సులోహిత తలౌ, చక్కటి చిగురుటాకులాగా ఎర్రగా ఉన్నటువంటి తలము, అడుగు భాగము కల, శ్లక్షణవు అందమైన, చరణవు పాదములు, అమ్మవారి పాదములు సుకుమారంగా ఉన్నాయి, చాలా మృదువుగా ఉన్నాయి. ఆ పాదాలు చూస్తే నాలో మన్మధుడు బాగా విజృంభిస్తుంది. నమో వాకం భ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచిరసాలక్త కవతే తదీయం సౌందర్యం అని మనకి శంకర భగవత్పాదులు వారు సౌందర్య లహరిలో అమ్మవారి పాదాలని వర్ణించినట్లుగా ఇక్కడ ఇతడు కూడా ఆ మాటలు చెప్పటంలో అమ్మవారి మీద గౌరవమే. తరువాత మాట వచ్చేసరికల్లా మళ్ళీ ఆ పాడు బుద్ధి వచ్చి పడిపోతుంది. ఆ రజోగుణం లక్షణం ఒక స్థిరత్వాన్ని ఉండనివ్వదు. ఒక మంచి మాట నోట్లో నుంచి వస్తే వెంటనే దాన్ని పాడు చేసే ఒక చెడ్డ మాట మళ్ళీ వస్తుంది. ఇది వ్యక్తిత్వంలో ఉన్నటువంటి రావణాసురుడి గుణగణాల్లో ఉన్నటువంటి అధమాధమ మధ్యమ లక్షణ యుక్తమైనటువంటి పద్ధతి. అది మనం ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే దాన్ని లేకుండా రూపుమాపుకొన వచ్చును. సులోహిత తలౌ శ్లక్షణౌ చరణౌ సుప్రతిష్ఠితౌ దృష్ట్వా తామ్ర నఖౌ, రాగి రంగు ఆ నఖములు గోళ్ళు, చక్కగా ఎర్రటి గోళ్ళు, తస్యాక దీప్యతే, అటువంటి ఆ నఖములు, ఆ ముఖబింబము, ఆమె నడుము, ఆమె జగనము ఇవన్నీ చూసి నాలో మన్మధుడు దీప్యతే, దీపిస్తున్నాడయ్యా, ప్రకాశిస్తున్నాడు. ఇది ఈ ఇంకా ఆవిడ యొక్క తేజస్సు మొత్తం అంతా తేజస్సు. ఇది కూడా అద్భుతంగా చెప్తున్నాడు. ఏదో ఏనాడో పూర్వజన్మ చూశాడుగా అమ్మవారిని, ఏదో ఒక దృష్టితో
శూర్పణఖ స్వామి వారిని చూసింది, ఆవిడ కళ్ళు చరితార్థమైనాయి. ఈ రావణాసురుడు అమ్మవారిని చూశాడు, వాడి కళ్ళు చరితార్థమైనాయి, కానీ ఆ సంగతి వాడు తెలుసుకోవట్లా. ఇది మనం గ్రహించాల్సిన అంతరార్థం. మనకి సృష్టిలో ఏది ద్వేష్యం లేదు, ద్వేషించదగినది ఏదీ లేదు. అయితే దాంట్లో ఉన్నటువంటి ఆ ద్వేష్య భావం ఎందుకు వచ్చిందో ఆ మూల కారణం తెలుసుకుంటే అది పరిహరింపబడుతుంది, అంతా అంగీకార యోగ్యమే అవుతుంది. సర్వం బ్రహ్మమయం జగత్ కదా, కాబట్టి అందులో అనుమానం లేదు. ఇంకా అంటున్నాడు, హుతాగ్నే రజ్జి సంకాశాం ఏనాం సౌరీమివ ప్రభాం హుతాగ్నే రజ్జి హుతాగ్ని, ఆ హోమగుండంలో ఉన్నటువంటి అగ్ని యొక్క జ్వాల ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత తేజోవంతంగా ప్రకాశిస్తుందో అటువంటి సౌరీమివ ప్రభాం, సూర్యప్రభ ఈమె అమ్మవారు. అమ్మవారి పేరు సూర్యప్రభ, చంద్రప్రభ. త్రిజట చెప్పిందిగా స్వప్నంలో వచ్చి ఆయన ఆ విమానం మీద అధిరోహించి తీసుకొస్తుంటే అమ్మవారు సరదాగా అటు ఇటు చూస్తూ చంద్రుడితో ఇలాగా సూర్యుడితో ఇలాగా అన్నదని చెప్పింది కదా. అంటే చంద్ర సూర్యులు ఆమె యొక్క నేత్రాలోనే అర్థం. ఆ త్రిజట ఎంత దృష్టివంతురాలు, ఎటువంటి కలగన్నది. అటు మహామునులకు కూడా అటువంటి కళలు వస్తాయా? బాహ్య జగత్తులో అది దాని గురించి సరే, ఆ కళలు ఎందుకు వస్తాయి అనేది వేరు. ఇప్పుడు ఏమవుతుంది అంటే హుతాగ్నే రర్చి సంకాశం ఏనాం సౌరీమివ ప్రభాం, సూర్యప్రభలాగా ఉన్నది అని కూడా అన్నాడు. ఉన్నసం వదనం వల్గు విపులం చారులోచనం. ఇంకా అమ్మవారిని అదేది దుర్భరమైన కామభావన విరుద్ధమైన సర్వజన యోగ్యమైన పదాలు ప్రయోగించి చెప్తున్నాడు మనసులో ఉన్న మాట. ఉన్నసం, చక్కటి కోటేరులాగా ఎత్తుగా చప్పిడి ముక్కు అలాంటిది కాదు, సమున్నతమైన ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నటువంటి నాసిక, వదనం వల్గు అందమైన ముఖము, విపులం చారులో, ఇంకా వదనం విపులం చారులోచనం అందమైన కళ్ళతో కూడుకుని ఉన్నటువంటి వదనం. పశ్యన్ ఆమె ముఖాన్ని చూసి నేను తదా అవశ నేను వశం తప్పిపోయానయ్యా. తస్యాక కామస్య వశమే ఇవాన్ నేను కాముడికి వశమైపోయాను, నా వశం తప్పిపోయాను ఒప్పుకుంటున్నాడు. నిజంగా కాముడికి వశం కాకపోతే రావణాసురుడు మంచివాడే, భక్తుడే, పరమ భక్తుడే, కాదని ఎవరంటారు. అవశో భూత్వా నేను అవశుడైపోయి కామస్య వశమే ఇవాన్ ఆ కాముడు నన్ను ఆక్రమించి అతిక్రమించి నన్ను అలజడి పెట్టేస్తున్నాడయ్యా. ఇప్పుడు నేను మొట్టమొదట ఎక్కడి మొదలుపెట్టి ఎక్కడికి దించుకొచ్చాడు దించాడు ఆ మాట చూద్దాం. కానీ రావణాసురుడు చక్కగానే చెప్పాడు అమ్మవారిని గురించి. ఇంతకు పూర్వం సైన్యం అంతా వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఆ సాయంత్రం సంధ్యా వందనం చేయటానికి పూర్వం శ్రీరామచంద్రుడు తనలో వచ్చినటువంటి ఆ విరగ బాధని లక్ష్మణుడితో వర్ణించి చెప్తూ అక్కడ అది ఆ సమయంలోనే అనుకున్నాము, కానీ మరేదో విషయంలో కూడా మర్చిపోయాం. ఈ రామాయణంలో కొన్ని శ్లోకాలు ప్రక్షిప్తము అనే ఒక మాట లోకంలో ఉంది. ప్రక్షిప్తము అంటే ఇవాళ ఈ ఆధునిక కాలంలో ఏ గ్రంథము ప్రక్షిప్తమయ్యే అవకాశం లేదు. కానీ అది ఒకప్పుడు ఆ ప్రక్షిప్తం అవటం అనేది ఒక పెద్ద మహమ్మారి లాగా వ్యాపించి ఉన్నది. పండితులు రకరకాలుగా ఉంటారు. ఏ రామాయణం ప్రతిని తీసుకోవాలి, విశాలమైన భారతదేశం మొత్తం మీద అన్ని ప్రతులు సేకరించుకొచ్చి అన్నింట్లోనూ సమానంగా ఉన్న శ్లోకాల్ని తీసుకోవాలి. కొన్నింట్లో ఉన్నవి మిగతా వాటిల్లో లేనివి అవి అలాంటివి ఏమైనా ఉంటే అవి ప్రక్షిప్తాలు. ఇది పరిశోధన రంగంలో జరగవలసిన పని. అది ఎంతవరకు జరిగిందో ఏమిటో మనకు ఆ విషయం తెలీదు. కానీ అక్కడ ఒక 2 శ్లోకాలు ఆయన చెప్పాడు. అవి స్పష్టంగా అసందర్భమైన శ్లోకాలే, శ్రీరామచంద్రుడి నోటి వెంట రావలసినటువంటి శ్లోకాలు కావు. అయినా సరే అక్కడ ఉన్నాయి కాబట్టి కదాను
చారుబింబోస్థం తస్యాహ పద్మమివాననం ఈషదున్నమ్య పాశ్యామి రసాయనమివాతురః తస్యాస్తు సంహతౌ పీనౌ స్తనౌ తళఫలోపమౌ కదాను కలుసోత్కంపౌ సృష్యంత్యా మాం భజిష్యతః. ఈ 2 శ్లోకాలు అది కొన్ని అవాంఛనీయమైనటువంటి విధానాలు లోకంలో ఎన్నో ఉంటాయి. సరే, ఇది మనకు సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు ఇటువంటి ఆయన ఈయన ఏమంటాడు, అమ్మవారిని చక్కగా మంచి పదాలతోనే వర్ణించాడు. కానీ అందులో ఉన్నటువంటి ఆ ఉద్దేశం మాత్రం కామదృష్టి తాను ఆ మాట కూడా చెప్పుకుంటున్నాడు. మొట్టమొదట ఏమన్నాడు, మన రాజ్యం యొక్క చట్టాల్ని అతిక్రమించి మన రాజ్యంలో దొంగతనంగా ప్రవేశించి కాపురం, దానికి ఆయన చెప్పిన కారణం ఏమిటి, ఇదంతా ఇక్ష్వాకుల రాజ్యమే అన్నాడు ఆయన. ఈయనేమంటున్నాడు, మాది అంటున్నాడు. ఇప్పుడు ఆ రంగు పూశాడు దీనికి. ఇది రావణాసురుడి మేధావిత్వము అంటే. మొట్టమొదట మన రాజ్యాంగం యొక్క రూల్స్ ని వ్యతిరేకించాడు కాబట్టి రాముణ్ణి శిక్షించాలి. మా శిక్షలు వేరుగా ఉంటాయిలేండి అంటున్నాడు. రాముణ్ణి శిక్షించాలి అంటే ఆయన భార్యను అపహరించి తీసుకొస్తే ఆయన్ని శిక్షించినట్లేట. ఇది ఈ రావణాసురుడి యొక్క ఈ ధర్మం. ఇది రాక్షస ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ అని రాక్షస ధర్మం తెలిసినటువంటి మారీచుడు అన్నాడు. మారీచుడే కొట్టిపారేశాడు ఈ ధర్మాన్ని. ఆయన రాముడు చెప్పిన ధర్మం వేద ధర్మం. వేద ధర్మమే సర్వజన ఆమోదనీయమైనటు అటువంటి ధర్మము, రాక్షస ధర్మం కాదు అని చెప్పటానికే రామాయణం వచ్చింది. అది మనం సక్రమంగానే ఎక్కడెక్కడల్లా నిక్షిప్తం అయి ఉంటున్నదో అది మనం గ్రహిస్తూనే ఉన్నాం. మొట్టమొదటి ఏం చేశాడు ఈయన రావణాసురుడు, రాజ్యక్షేమం కోసం నేను సీతమ్మ వారిని తీసుకొచ్చానని చెప్పాడు. రాజ్యం యొక్క ధర్మాన్ని కాపాడడానికి సీతమ్మ వారిని తీసుకొచ్చేశానని చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు, నాకు కామం ఆవిర్భవించింది అని దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో పర్సనల్ టచ్ అక్కడిచ్చాడు. అది అతని యొక్క తెలివి. పైగా నేను ఈ మమ శయ్యాం ఆరోఢం నేర్చతి అన్నాడుగా అని నేను గట్టిగా అడిగితే ఆవిడేమన్నది, సాతు సంవత్సరం కాలం అయాచిత భామిని. రావణాసురుడు ఎంతటి నేర్పు గలవాడంటే ఉన్న విషయాన్ని పక్కా అబద్ధం చేసి చెప్పగలడు, ప్రకటించగలడు, రాజ్యంలో అందరితో నమ్మించగలడు. ఇది చాలా దుర్గుణం. ఆనాటి నుంచి పరంపరగా ఈ దుర్గుణం వచ్చి మానవ జాతిని పట్టుకుని పీడిస్తూనే ఉన్నది. ఏమంటున్నాడు అబద్ధం, నాకు రావణాసురా నాకు 1 సంవత్సరం కాలం టైం ఇవ్వయ్యా అందిట అమ్మవారు. ఈయనే అన్నాడు, నీకు సంవత్సరం ఇస్తున్నారు కాలం, అది సంవత్సరం లోపల నువ్వు నా శయ్యను అధిరోహించకపోతే నేను సంహరించి మాంసం వండి నాకు టిఫిన్ కింద పెడతారు మా వంట వాళ్ళు అని చెప్పాడు ఆవిడతో. దాన్ని ఇలా తిప్పి చెబుతున్నాడు. అంటే ఎటువంటి అబద్ధాలకైనా ఆడటానికైనా వెనుదీయనటువంటి దుష్ట దుర్మార్గ సంప్రదాయం రావణాసురుడిది. అది లోకంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా యువకులు, బాలురు వీళ్ళు గ్రహించి అటువంటి శీలాన్ని అలవరించుకోకూడదు. ఇది రామాయణం యొక్క బోధ. సాతు సంవత్సరం కాలం అయాచత భామిని ప్రతీక్షమాణ భర్తారం రామం ఆయతలోచన. నా భర్త గారు వస్తాడేమో చూస్తానయ్యా, సంవత్సరం కూడా రాకపోతే ఇంకా రాలేదనుకుని అప్పిగా అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తానని అన్నది. అందుకు నేను అంగీకరించాను అంటున్నాడు. అది అంటే ఏంటనమాట, శృణుమయి దిల్లి మద్వాక్యం ఈయన అన్నాడు. అప్పుడు అక్కడ దాన్ని తిప్పి చెప్పాడు. అసలేమని చెప్పాడు, శృణుమయి దిల్లి మద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని, 12 నెలలు నీకు గడువిస్తున్నాను భామిని. కాలేనాభ్యేషి 12 మాసాల కాలం గడిచే లోపల నువ్వు గనక నన్ను నా అభ్యేషి చేత్ నా దగ్గరకు నువ్వు రాని పక్షంలో
చారుహాసిని తతస్త్వం ప్రాతరాశార్థం సూదాహ చేచ్ఛేత్స్యంతి లేశతః. సంవత్సరం హద్దు ముగియగానే సూదాహ వంట నిపుణులు నిన్ను ఛేత్స్యంతి ముక్కలు ముక్కలు చేసి నీ మాంసం వండేస్తారు అని ఆయన చెప్పి దాన్ని ఇలా పూర్తిగా వక్రీకరించి చెప్పాడు. భయంకరమైన సముద్రాన్ని వానరులు ఎలా దాటుతారు? పైగా అటువంటి భయంకరమైన సముద్రాన్ని ఇంకొక తన మనసులో ఉన్న ఇంకొక భయాన్ని బయట పెడుతున్నాడు రావణాసురుడు. ఒక్క వానరుడు ఒక్కడు, ఎవరు ఇద్దరు కూడా ముగ్గురు కూడా కాదు, నలుగురు కలిసి వచ్చారంటే అనుకోవచ్చు. ఆయన ఒక్కడే వచ్చాడు. వచ్చి అథవా కపినైకేన కృతం న కథనం మహతు, ఒక్క వానరుడు వచ్చి గొప్ప యుద్ధాన్ని మన రాజ్యంలో చేశాడు. అవునా కదా? నిజమే. మానుషాన్మే భయం నాస్తి. మా శ్రీరాముడికి ఎవడు భయపడతాడయ్యా? అసలు ఒక పరస్పర విరుద్ధమైన భావాలు. అంటే నువ్వు వానరులకు భయపడతావా? వానరులకి భయపడను అంటూనే ఒక వానరుడు వచ్చి భయోత్పాదాన్ని సృష్టించాడని చెప్తున్నాడు. అతనికి ఒక స్థిరత్వము లేదు. ఆ ఉన్న స్థిరత్వం వల్ల తాను పట్టుకున్న గుండెలకి మూడే కాళ్ళు, తన పట్టుదల నెగ్గాల్సిందే, తన కామాగ్ని చల్లారవలసిందే. అది తప్ప అంతకంటే వేరే ఒక ఆలోచన లేదు. తథాపి విమృశ్యతాం, చెప్పదలుచుకుంది తానే చెప్పేశాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టి చెప్పాడో అంతా చెప్పాడు శుభ్రంగా. చెప్పి ఇక విమృశ్యతాం, మీరు ఆలోచించండి నాయన. ఒక్కొక్కడికి ఒక స్పీకర్ని పెట్టి ఒక్కొక్కడికి ఎంతెంత టైం ఇచ్చాడో ఆ టైం ప్రకారం మాట్లాడిస్తే బాగానే ఉంటుంది. వాళ్ళందరినీ మాట్లాడమన్నారు. అక్కడ వాళ్ళు విమృశ్యతాం అన్నాడు. ఇప్పుడు రాజకుమారులు ఇద్దరు సీతాదేవి ఇక్కడ లంకలో ఉన్నదని తెలుసుకున్నారు. వానర సైన్యాన్ని వెంట పెట్టుకొని సముద్రం ఆవలి ఒడ్డున ఉన్నారు. నేను చెప్తున్నాను వినండి. అదే యాచ మయా సీత, విభీషణుడు చెప్పాడు ప్రదీయతాం దాశరథాయ మైథిలి, దానికి జవాబు చెప్తున్నాడు ఈయన. అదే యాచ మయా సీత, నేను సీతమ్మ వారిని తిరిగి అప్పగించను. వధ్యౌ దశరథాత్మజౌ, ఆ దశరథాత్మజులు ఇద్దరిని సంహరించవలసిందే. ఇందుకు ఉపాయం మీరు చెప్పండి. మీరు చెప్పిన ఏ ఉపాయాన్ని అనుసరించినట్లయితే సీతను ఇవ్వటం జరగదో ఆ ఉపాయం చెప్పండి. ఆ రామలక్ష్మణులిద్దరిని మీరు చెప్పిన ఏ ఉపాయం ప్రకారం సంహరిద్దామంటారో ఆ ఉపాయం కూడా చెప్పండి అని అక్కడికి కాస్తంత ఊపిరి పీల్చుకుని విశ్రమించాడు రావణాసురుడు. ఇదంతా వింటున్నాడు. తన మీద మరి మహారాజు గారు మాట్లాడేటప్పుడు మధ్యలో తాను జోక్యం చేసుకుని మాట్లాడకూడదు కదా. అది సభాభవనానికి విరుద్ధ పద్ధతి కదా. అది తెలుసు పాపం కుంభకర్ణుడికి. ఒక రకంగా ఆలోచిస్తే రావణాసురుడి కంటే కుంభకర్ణుడు మేలు. ఎందుకు మేలో ఇప్పుడు మనకు తెలుస్తుంది. కుంభకర్ణుడు కోపం వచ్చింది. కుంభకర్ణ ప్రచుక్రోధ వచనంచేదమబ్రవీత్. ప్రచుక్రోధ, మహాకోపం వచ్చింది కుంభకర్ణుడికి. ఎవరి మీద? అన్నగారి మీదో మరి లేకపోతే ప్రస్తుతం రాజ్యానికి పట్టుకున్నటువంటి ఆ దుర్దశ మీదో కోపం వచ్చింది. రామలక్ష్మణుల మీద కోపం వచ్చింది ఆ కుంభకర్ణుడికి. అంటున్నాడు యదాతు రామస్య లక్ష్మణస్య ప్రసఖ్య సీత ఖలు సా ఇహాకృత. మూలంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు కుంభకర్ణుడు. యదాతు సీత ఇహ ఆనీత, నువ్వెప్పుడైతే అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చావో, ఎలాగా? రామస్య లక్ష్మణస్య చ ప్రసఖ్య, వాళ్ళిద్దరినీ మోసం చేసి తెలియకుండా ఎప్పుడు నువ్వు సీతమ్మ వారిని ఇక్కడికి తీసుకొచ్చావో నువ్వు ఆ తీసుకురాక ముందే మాకు చెప్పి ఉండవలసింది. దానికి ఏం కారణం చెప్తున్నాడు రావణాసురుడు. నువ్వు నిద్రపోయావు కదయ్యా, అందుకని నీకు అందరికీ చెప్పలేదు అన్నాడు. నాకు చెప్పకపోతే చెప్పకపోయావు, నువ్వు అందరికీ చెప్పొచ్చుగా. ఒకటి రాకపోతేనే అదే వంక పెట్టుకుని చెప్పాడు. నువ్వు అప్పుడే మాకు చెప్పి ఉండాల్సిందని ఇప్పుడు కుంభకర్ణుడు అంతమంది ఎదుడుకుండా మహారాజుని ఆ నేరాన్ని ఆయన మీద చూపిస్తూ గట్టిగా కాలర పుచ్చుకొని అడిగినట్టుగా నిలదీసి అడుగుతున్నాడు. నువ్వెందుకు చెప్పలేదు? అది ఆయన కోపం.
నువ్వు అప్పుడే చెప్పు ఉండాల్సింది. చెప్పు ఉంటే మేము అందరం కూడా పర్వాలేదు వెళ్ళి ఆ అమ్మవారిని ఎత్తుకొచ్చాయి అని మేము అంగీకరించి ఉంటే ఇప్పుడు మేము చచ్చినట్టు మా మాట కట్టుబడి ఉండాలి. నువ్వు మమ్మల్ని అడగలేదు, మాకు తెలియదు, తీసుకొచ్చి ఇప్పుడు అడుగుతావేంటి? అది అది సర్వమేతన్ మహారాజ కృతం అప్రతిమం తవ. హే మహారాజా, అప్రతిమం తవ కృతం, నువ్వు ఎవరికి తెలియకుండా ఈ పని చేశావు. విధీయేత సహాస్మాభిః ఆదావేవ అస్య కర్మణ ఆదావేవ అస్య కర్మణ విధీయేతం. మొట్టమొదటే నువ్వు మాతో ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్పి ఉండవలసింది. నువ్వు చెప్పలేదు, సకాలంలో మాతో చర్చించలేదు. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఈ విషయం మా నెత్తి మీద రుద్ది మీరు ఆలోచించండి, నాకు చెప్పండి అంటే ఇది ఎలా ఉంది అంటే గత జల సేతు బంధనం అంటే ఇదే అని లోకంలో ఒక సామెత ఉంది కదా. న్యాయంగా ఆలోచించి చేసి ఉంటే ఇప్పుడు పశ్చాత్తాపడవలసి వచ్చేది కాదు. అంటే ఏంటనమాట, రావణాసురుడి మాటల్లో పశ్చాత్తాపం కనబడుతోంది కుంభకర్ణుడికి. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది? తప్పు చేసి అయ్యో నేను తప్పు చేశానే అనే భావం కలిగినప్పుడు పశ్చాత్తాపం ఏర్పడుతుంది. అంటే రావణాసురుడు ఒక విధంగా పరోక్షంగా తాను తప్పు చేశాననే ఒప్పుకుంటున్నాడు అన్న అర్థం తీసుకొచ్చాడు కుంభకర్ణుడు. ఏమంటున్నాడు? న్యాయేన రాజకార్యం యక్కరోతి దశానన నస సంతప్యతే పశ్చాత్. సంతప్యతే పశ్చాత్, పశ్చాత్తాపం. సంతప్యతే తాపం, పశ్చాత్తాపం. ఎప్పుడు పశ్చాత్తాపం కలగదు? న్యాయేన రాజకార్యాణి యక్కరోతి. ఇది నీ సొంత పని అనుకున్నావా? రాజకార్యం ఇది, దేశానికి మొత్తానికి సంబంధించిన, రాజ్యానికి మొత్తానికి సంబంధించిన పని. దాన్ని నీ సొంత పెత్తనం చేసి నీలో ఉన్నటువంటి ఆ దుర్భరమైన దుష్ట లక్షణాలకి లొంగిపోయి ఆ పని చేసి ఇప్పుడు మమ్మల్ని అందరినీ అందులో ఇరికిస్తున్నాను అంటున్నావు. న్యాయేన రాజకార్యాణి యక్కరోతి దశానన నస సంపత్యతే సంతప్యతే పశ్చాత్ నిశ్చితార్థమతి నృప. నువ్వు నిశ్చితార్థమతివి కాదు. నిశ్చితార్థమతి అయితే ఏది ఎప్పుడు చేయాలా అన్న ధర్మజ్ఞానం కనుక ఉండి ఉన్నవాడు చేసే పని వేరుగా ఉంటుంది. నువ్వు అలా చేయలేదు. త్వయేదం మహదారబ్ధం కార్యం అప్రతిచింతితం. అసలు నువ్వు ఆ పని చేసేటప్పుడు దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అని ఆలోచించినా పాపాన పోలేదు నువ్వు. మహదారబ్ధం కార్యం త్వయా కృతం. ఒక పనిని నువ్వు చేసి పారేశావు. దిష్యా త్వాం నావధీద్రామో. నువ్వు ఎలా ఎత్తుకొచ్చావయ్యా అమ్మవారిని? అక్కడ రాముడు లేడా? ఉంటే ఆయన కంటపడితే వెళుతు నేను అక్కడే వేసి పారేసేవాడే. నువ్వు ఎంత అదృష్టవంతుడివా. ఇది నిజంగా కుంభకర్ణుని యొక్క అద్భుతమైన తమో గుణంలో కూడా ఒక్కొక్కసారి ఒక మంచి కనపడుతుందేమో అలా అని చెప్పి తమో గుణాన్ని ఉంచుకోమని ఎవరు చెప్పరు. పాత్రని పోషించటంలో ఆ పాత్ర లోపల ఉన్నటువంటి స్వభావాన్ని మనకి చక్కగా కళ్ళకి కట్టినట్లు వర్ణించి చెప్పటంలో వాల్మీకిని మించిన మహాకవి ఆనాటికి ఈనాటికి లేడు. తర్వాత వాళ్ళంతా కాళిదాసాది మహాకవులు అంత స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు అనుకోండి. కాళిదాసుని గురించి చెప్పిన ఎవరైనా పండితులు కాళిదాసే గొప్ప అంటారు. అలాగే ఎవరిని గురించి చెప్తే వాళ్ళు వాల్మీకిని గురించి రామాయణం చెప్పేటప్పుడు వాల్మీకే గొప్ప అంటారు. ఇది లోకంలో ఉన్నటువంటి విషయమే. దిష్ట్యా త్వాం నావధీద్రామ. అసలు నువ్వు ఎలా బతికి బయటపడ్డావయ్యా? ఈ పాటికి ఎప్పుడో నిన్ను సంహరించి ఉండాల్సిందే ఆ రాముడు. ఎందుకు? ఆయన యొక్క దయ్యత, భార్య, ప్రియ అటువంటి అమ్మవారిని నువ్వు రహస్యంగా దొంగతనంగా ఎత్తుకొచ్చినందుకు వెంటనే నిన్ను అక్కడ పదునైన బాణాలతో సంహరించి ఉండేవాడే. ఎలా తప్పించుకొచ్చావు నువ్వు? నావధీద్రామో విషమిశ్రమివామిషం. మాంసం తిన్నా, విషం కలిసిన మాంసం. అది ఎలా జీర్ణమైంది నీకు? నీకేదో పూర్వజన్మ అదృష్టం కొద్దిగా ఉంది. సరే, ఇక్కడ దాకా కుంభకర్ణుడు లాగా చెప్పాడు. అదేమిటి కుంభకర్ణుడిలాగా చెప్పక ఇంకొక కర్ణుడిలాగా చెప్తాడా అంటే ఇక నుంచి కుంభకర్ణుడి యొక్క ఆ విధానం మారిపోతుంది. ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ రెండు లక్షణాలలో
ఎప్పుడు ఏది పైకి వస్తుందో, ఎప్పుడు ఏది కింద ఉంటుందో, మళ్ళీ ఇది ఎప్పుడు పైకి వస్తుందో, అది అసంఘటితమైన సుసంఘటితం కానీ నిశ్చితమైనటువంటి మతి కాదు. నిశ్చితమైన మతిని ధర్మ బుద్ధి అంటారు, ధర్మజ్ఞత అంటారు. భారతంలో ధర్మరాజు కానీ, రామాయణంలో శ్రీరామచంద్రుడు కానీ ఇలాంటి పాత్రలకు ఉదాహరణ. కాని వాళ్ళకి ఉదాహరణ ఈ కుంభకర్ణుడు, ఈ రావణాసురుడు, ఆ శిశుపాలుడు, ఇలాంటి వ్యవహారం అంతా. ఇప్పుడు అంటున్నాడు, సరే ఇప్పటిదాకా అన్నగారి కోపం వచ్చిందేమో అని లోపల కొద్దిగా ఏదో ఆలోచన కలిగినట్టుంది కుంభకర్ణుడికి. అంటున్నాడు, అయినా సరే నువ్వు దుఃఖించొద్దులే, ఏం బాధపడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే, నేను ఆ రామలక్ష్మణుల్ని వధించేస్తాను, ఏం పర్వాలేదు, ఆ బలం నాకు ఉంది, నువ్వు నిశ్చింతగా ఉండు, నువ్వు విచారించద్దు అని ఒక సలహా ఒకటి చెప్పాడు కుంభకర్ణుడు. చెప్తూ ఎలా ఎలా చేస్తానంటున్నాడు, గిరిమాత్ర శరీరం, నేను పర్వతాకారం కలవాణయ్యా, నేను తిరుగులేని పరిగలతో యుద్ధం చేస్తానంటున్నాడు. నర్దత తీక్ష్ణ దంష్ట్రస్య బిభియాద్వై పురందర, నేను తీక్ష్ణమైన దంష్ట్రలతో యుద్ధరంగంలో నాట్యం చేస్తూ ఉంటే బిభియాద్వై పురందర, పురందరుడు ఇంద్రుడు కూడా బిభియాద్ భయంతో వణికిపోవాల్సిందే. ఆ రాముడు తనపై ఒక బాణం నా మీద ఆ రాముడు ఓ బాణం వేసి ఇంకొక బాణాన్ని సంధించే లోపలే నేను ఆయన యొక్క పశ్యామి రుధిరంతస్య, ఆయన రక్తాన్ని నేను తాగేస్తాను. అది తతోహం పశ్యామి రుధిరం, కాబట్టి నువ్వు ఇక్కడ కామం ఆశ్వస, హాయిగా ఇష్టానుసారంగా ఉండు అన్నాడు కుంభకర్ణుడు. ఈ ఈ ఈ మాటలకి రావణాసురుడు బాగా సంతోషించి ఉండవచ్చు, ఈ చివరి చెప్పిన మాటలకి. కానీ ముందు చెప్పిన మాటలకు మాత్రం రావణాసురుడికి విపరీతమైన కోపం వచ్చింది. రావణాసురుడికి కోపం రావటం కనిపెట్టి ఆ మహాపార్శ్వుడనే ఒక సేనాధిపతి ఉన్నాడు అక్కడ. రావణం క్రుద్ధం ఆజ్ఞాయ మహాపార్శ్వో మహాబల ముహూర్తం అనుసంచించ ప్రాంజలిర్వాక్యమబ్రవీతు. కుంభకర్ణుడి మీదనే రావణాసురుడికి కోపం వచ్చిందని మరుక్షణం కనిపెట్టేశాడు మహాపార్షుడు. అంటున్నాడు, ఇప్పుడు రాజుగారి యొక్క పక్షాన చేరి ఆయన్ని కొంచెం ఉబ్బేస్తే తను కావలసిన పనులన్నీ రికమెండేషన్లన్నీ చేయించుకోవచ్చు అని అనుకున్నాడు. ఏం పాడు ఏం చేశాడు మహారాజా, ఈ సందర్భంలో నీకు నేను ఒక చిన్న దృష్టాంతం, ఒక చిన్న కథ చెప్తానయ్యా, వింటావా? ఏమిటా కథ అంటావా? యఖల్వపి వనం ప్రాప్య మృగవ్యాళ సమాకులం, అరణ్యాలు ఉంటాయి నీకు తెలుసు కదా, దండకారణ్యం లాంటివి. అసలు ఆ అరణ్యాలు ఉన్నాయని తెలుసుకోవటమే కష్టం. అరణ్యాల లోపలికి వెళ్ళి దాంట్లో ప్రవేశాన్ని సంపాదించి అక్కడ ఉన్నటువంటి సింహశార్దూలాది మృగాలన్నింటికి భయపడకుండా అంత అరణ్యాన్ని వశపరుచుకుని అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళినట్టు, అరణ్యంలోకి ఎందుకు కూర్చున్నట్టు, ఊరినే వెళ్ళి తిరిగి వచ్చేస్తాడా ఎవడైనా? బే పోలిక చూడండి, నువ్వు అరణ్యంలోకి వెళ్ళావు, దాని అనుసంధాలు చూసావు, స్వాధీనం చేసుకున్నావు, మళ్ళీ ఏమీ లేకుండా తిరిగి వచ్చేస్తే ఏం లాభం? ఏం చేయాలి తెలుసా? అరణ్యంలోకి వెళ్ళిన వాడు అక్కడ తేనె ఉంటుందయ్యా, నా పిబేన్ మధు సంప్రాప్తం సనరో బాలిషో భవేత్. అక్కడ దొరికిన తేనెని ఎవడైతే ఆస్వాదించకుండా ఉంటాడో వాడు పరమ మూర్ఖుడు. నువ్వు చేసిన పని అదే. అరణ్యంలాగా దుష్ప్రాపయైనటువంటి సీతని కథంచిత్ ఏదో రకంగా అపహరించి ఎత్తుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానంటున్నావు, సంవత్సరం అంటున్నావు, ఈ కథలని చెప్తున్నావు. వెళ్ళి మధువుని ఏ విధంగా స్వీకరించి శుభ్రంగా ఇష్టపూర్తిగా మనసారా పొట్టనిండా మధువు ఎలా తాగుతావో అలాగా ఆ సీతమ్మ వారిని స్వాధీనం చేసుకో. ఇది ఆ మహాపార్శ్వుడు రావణాసురుడికి చేసిన, సమయం చూసి కుంభకర్ణుడి మీద కోపం రావడం చూసి చేసినటువంటి గొప్ప ఉపదేశం. పైగా నువ్వు ఎటువంటి వాడివి? ఈశ్వరస్య ఈశ్వర కోస్థితవ హే శత్రువు, ఏ శత్రువుని పరగణ నీతో సమానంగా ఉన్నాడు. ఆ ఈశ్వరుడికే ఈశ్వరుడివి నువ్వు. అందుకని రమస్వసహ వైదేహ్య శత్రువున్ ఆక్రమ్య మూర్ధసు, ఆ శత్రువుల్ని ఆక్రమించు, ఆ శత్రువుల్ని ఆక్రమించే పని మాకు వదిలిపెట్టు. రమస్వ సహ వైదేహ్య, ఆ వైదేహితో కలిసి నువ్వు నీ ఇష్టారీతిగా రమించు.
బలాత్ ఎలాగా కుక్కుట వృత్తేన ఒక కోడి ఉదాహరణ చెప్తున్నాడు, వాడికి దొరికిన ఉదాహరణ అదే. వృత్తేన వర్తస్వ మహాబల ఆక్రమ్య సీతాం, నువ్వు ఆవిడని బలాత్కారంగా ఆక్రమించు. భుంక్ష్వ రమస్వ, ఇది ఆ మహాపార్షుడు చేసిన ఉపదేశం. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ఇంకా ప్రహస్తుడు, నికుంభుడు, పెద్ద పెద్ద రాక్షస వీరులు ఉన్నారు. మేమంతా కలిసి ఆ రాముని యొక్క సంగతి ఏమిటో చూసుకుంటాం. నువ్వు రావక్కర్లా యుద్ధరంగానికి, నువ్వు నేను చెప్పానే భుంక్ష్వ రమస్వ ఈ పనిలో నువ్వు ఉండు. ఏమి అది ఈ మాటలు చెప్పిన వాడెవడు? మహాపార్షుడు చెప్పాడు. రావణాసురుడు మెచ్చుకున్నాడు. అబ్బా ఏం చెప్పావయ్యా, నీ ఎంత తెలివితేటలు నాకు లేవనుకున్నావా అని లోపల అనుకున్నాడు. అనుకుని మహాపార్ష నువ్వు చెప్పింది బాగానే ఉందయ్యా, నేను ఆ పని ఈ పాటికే చేయగలను, నాకు పెద్ద చిక్కు ఉన్నది, నాకు అన్ని అడ్డంకులే అని తన బలహీనతని ఇప్పటిదాకా రావణాసురుడు చెప్పిన ప్రతి మాటలో అతని యొక్క అవివేకం, అసమర్థత, తర్వాత ఇంకా ప్రయోగించాలి అంటే అవివేకమే, దానికంటే మించినటువంటి దుర్గుణం లేదు. అది తానేదో గొప్పగా చెప్తున్నానని అనుకుంటున్నాడు, కానీ అదంతా తన యొక్క బలహీనతను తానే బయట పెట్టుకోవటం. ఎప్పుడైనా ఎక్కడైనా రావణాసురుడు చెప్పిన మాటల్లో అదే. ఇప్పుడు దాన్ని తానే స్వయంగా ఒప్పుకుంటున్నాడు. నేను ఆ పని చేయగలనయ్యా, కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. ఏమిటంటే ఆ బ్రహ్మగారు నాకు శాపం విధించాడయ్యా. ఏమని శాపం విధించాడు? అద్య ప్రభృతి యాం అన్యాం బలాత్ నారీం గమిష్యసి, ఈ రోజు మొదలు పెట్టుకొని ఎప్పుడైనా సరే నువ్వు ఏ స్త్రీనైనా బలాత్ గమిష్యసి అది చేత్, బలాత్కారంగా ఆమెను కనుక నువ్వు రమించినట్లయితే ఆమెతో, అప్పుడేమవుతుంది? తదా తే శతధా మూర్ధా ఫలిష్యతి న సంశయ, నీ తల శతధా ఫలిష్యతి 100 ముక్కలై కూర్చుంటుంది, నువ్వు చచ్చిపోతావు. ఎప్పుడు నీవంటే ఇష్టం ఉంటే సరే, ఇష్టం లేని స్త్రీని బలాత్కారంగా రమిస్తే నీకు జరిగేది ఇదే అని ఆ బ్రహ్మదేవుడు నా నెత్తి మీద ఒక శాపాన్ని పెట్టాడు. అదేమిటయ్యా, బ్రహ్మదేవుడికి ఏం పని నీ నెత్తి మీద శాపాన్ని పెట్టడానికి అంటావా? నేను ఒకసారి ఆ బ్రహ్మదేవుడిని చూడడానికి వెడుతుంటే దారిలో ఒక ఆవిడ కనిపించింది, అప్సరస, అద్భుతమైనటువంటి సౌందర్య రాశి. పితామహస్య భవనం గచ్చంతి, ఆవిడ ఆ బ్రహ్మగారి సత్యలోకానికి వెడుతూ, ఆవిడ పేరు పుంజిక స్థలం. ఆవిడ ఎలాగా నాలాంటి వాడు దుర్మార్గుడు ఉంటాడని, రోడ్ల మీద రౌడీలు, గోండాలు, జులాయిలు ఉంటారని ఆవిడికి తెలిసేమో. ఎలా పెడుతుంది? చించూర్యమాణం అహమద్రాక్షం. నేను ఆవిడ్ని చూశా, అలా ఒదిగి నెత్తి మీద ఇలా మేలు ముసుగు వేసుకుని రోడ్డు పక్కన పడి వెళ్ళిపోతుంటే ఆవిడ్ని నేను పట్టుకొని సా ప్రసఖ్యమయా భుక్త, అదే ఆఖరిసారి ఒక స్త్రీని బలాత్కారం చేయటం ఆవిడ్ని నేను బలాత్కారం చేశాను. భుక్త, నా చేత భోగింపబడింది. అది వెళ్ళి ఆవిడేమో అక్కడ బ్రహ్మదేవుడితో చెప్పింది. ఆయన కోపం వచ్చింది, ఆ శాపాన్ని నా మీద పడేశాడు. ఆ శాపమే లేకపోతే నేను ఈ పాటిగా ఆ పని, నువ్వు చెప్పిన పని భుంక్ష్వ రమస్వ అని చెప్పావే, తేనె తాగట్లేకపోతున్నావు, నువ్వు చేత కావట్లేదు అంటున్నావే, ఆ పని నేను చేసే ఉందును అని రావణాసురుడు ఈ విధంగా ప్రగల్భాలు పలుకుతున్నాడు. పలికి రావణాసురుడిలో తన తప్పుని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వెంటనే తన గొప్పతనాన్ని చెప్పి దాన్ని కప్పి పెట్టుకోవటం అనే ఒక లక్షణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ ఏమంటున్నాడు? తన మీద వచ్చినటువంటి శాపాన్ని చెప్తే అందరికీ లోకువైపోడు. ఆ లోకువైపోయే లక్షణాన్ని ఎట్లాగొట్లా కప్పి పెట్టుకోవటానికి ఏమంటున్నాడు? సాగరస్యేవమే వేగ, సముద్రానికి ఎంత వేగం ఉంటుందో, ఎంత బలం, ఎంత శక్తి ఉంటుందో నాకంత శక్తి ఉంది. మళ్ళీ తన గురించి చెప్పుకోవటంలో తాను ఆ లక్షణంలో పడ్డాడు. మారుతస్యేవమే గతికి, వాయుదేవుడు ఎక్కడికైనా వెళ్ళగలడు, అలాగే నేను కూడా ఎక్కడికైనా వెళ్ళగలను. ఈ సృష్టిలో నేను వెళ్ళలేని చోటంటూ ఏది లేదు. నైతద్దాశరథిర్వేద, ఈ సంగతి ఆ దాశరథికి తెలియదు. అంటే ఎంత బలహీనతని, ఎంత అసమర్థతని
వాళ్ళు ఎదటి వాళ్ళు మర్చిపోయేటట్టు చేసి, ఇది వాగ్దాటి అంటే. వా వాక్కులలో మోసం చేయటం అంటే ఇది. వాగ్విదాంబరుడు అంటే నారదుడు. ఎంత స్పష్టంగా మాట్లాడడంలో 2 రకాలైనటువంటి విధానాల్ని వాల్మీకి రామాయణంలో మనకి ప్రదర్శిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు మన సాధనా క్రమం. ఈ మాట మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నైతద్దాశరథిర్వేద హి ఆసాదయతి తేనమాం. ఆయన ఏం చేస్తున్నాడు? నా మీద ఆసాదయతే, నా మీదకి వచ్చి దండయాత్ర. నా శక్తి పరాక్రమాలు ఆయనకు తెలుసో తెలియదో తెలియవు ఆ రాముడికి. పాపం మామూలు సామాన్య మానవుడు, పైగా రాజకుమారుడే కానీ రాజ్యం వదిలిపెట్టి చాలా ఏళ్ళైందిగా ఈ అరణ్యాల్లో పడి తిరుగుతున్నాడుగా. నా బల పరాక్రమాలు ఆయనకి తెలియవు. అందుకనే నా మీదకి ఆ కోతుల దండుని వేసుకుని వచ్చాడు. ఎస్తు సింహమివాసీనం సుప్తం గిరిగుహా ఆశయే. తనని తాను చెప్పుకోవడంలో అంత దీన్ని అహంకారం, దురహంకారం అంటారు. ఇందులో రావణుడు పరాకాష్ఠకు చెందినవాడు. నేను పర్వత గుహలో సుప్తంగా నిద్రపోతున్న సింహం లాంటి వాడిని. గిరి గుహ ఆశయే క్రుద్ధం మృత్యుమివాసీనం. అటువంటి సింహాన్ని ఎవరైనా వచ్చి తోక పుస్తకం లాగితే వాడు మృత్యుదేవత ఒళ్ళోకి వెళ్ళిపోయినట్టే కదా. క్రుద్ధం మృత్యుమివాసీనం ప్రబోధయితుమిచ్చతి. నేను సింహం లాంటి వాణ్ణి, మృత్యువు లాంటి వాణ్ణి. నా మత్త నిశితాన్ బాణాన్ ద్విజిహ్వాని వపనగాన్ రామ పశ్యతి సంగ్రామే తేన మాం అభిగచ్చతి. విభీషణుడు మాట్లాడుతూ ఆ రాముడి బాణాలని వర్ణించాడు. అవి గనక వేగంగా వచ్చి నీ గుండెల్లో దూసుకుపోతే నువ్వు చచ్చి నేల మీద పట్టం ఖాయమని బెదిరించాడు. దానికి జవాబు చెప్తున్నాడు ఎదురుకుండా ఉన్న విభీషణుడికి. రావణాసురుడు మహా తెలివి గలవాడు, ఎవరికి అన్నీ గుర్తే, ఏది మర్చిపోడు. ఏమంటున్నాడు? తన రాముడి బాణాల్ని విభీషణుడు వర్ణించి చెప్తే తన బాణాల్ని తాను ఇంకో విభీషణుడు లేడుగా మరి తనకి. అందుకని తనకి తానే వర్ణించి చెప్పుకుంటున్నాడు. నా మత్త, నా యొక్క నిశితాన్ బాణాన్ ద్విజిహ్వాని వపన్నగాన్. 2 నాలుకలు కలిగిన పాముల లాంటివి, సర్పరాజాల లాంటివి నా బాణాలు. రామ పశ్యతి సంగ్రామే. రమ్మను యుద్ధానికి. యుద్ధంలో నా బాణాల శక్తి ఎలా ఉంటుందో చూపిస్తాను. తేన మాం అభిగచ్చతి. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కానీ నా బాణాల యొక్క శక్తి ఏమిటో ఆ రాముడికి తెలియదు. క్షిప్రం వజ్రోపమైర్బాణై శతదా కార్ముకచ్యుతై. నా బాణాలు వజ్రంతో సమానం. నా కోదండం నుంచి వాటిని చ్యుతైకి ప్రయోగించినప్పుడు రామం ఆదీపయిష్యామి ఉల్కాభిరివ కుంజరం. లోకంలో సాధారణంగా వేటగాళ్ళు ఏం చేస్తుంటారంటే పెద్ద ఏనుగుని పట్టుకోవాల్సి వచ్చినప్పుడు కాగడాలు వెలిగించి దాన్ని భయపడతారు. అలాగే ఈ రాముడిని ఆ పోలికలో కూడా అతనికి ఉచ్చ నీచాలు మంచి చెడ్డలు తెలియవు. ఎందుకని అవివేకి కదా, మూర్ఖుడు కదా. ఏ పోలిక చెప్తే తనకు అది ఎదురొస్తుందో కూడా రావణాసురుడికి తెలియదు. అల్లా చిత్రించాడు రావణాసురుడిని వాల్మీకి. అది మనం చాలా జాగ్రత్తగా విడిచిపెట్టకుండా గమనించుకోవాలి. రామం ఆదీపయిష్యామి. అతన్ని నేను భయపెట్టి సంభ్రమానికి గురయ్యేటట్టు చేస్తాను. అలాగా నా పరాక్రమం ఎలాంటిదో మీకు చెప్తున్నాను వినండి. ఈ సభలో ఆఖరిగా చివరిగా నా వాసవేనాపి సహస్రచక్షుష యుధాస్మి శక్యో వరుణే నవా పునః మయాత్వియం బాహుబలేన నిర్జిత పురీపురా వైశ్రవణేన పాలిత. అసలు ఈ రాజ్యాన్ని నేను ఎలా సంపాదించానో తెలిసిన నా బాహుబలంతో సంపాదించా. ఇది ఒకప్పుడు మీకు తెలుసు కదా, కుబేరుడు ఉండేవాడు. పాపం ఆయన్ని యుద్ధంలో ఓడించి జయించి తరిమేసి ఈ రాజ్యాన్ని ఆక్రమించాను. నాతో ఆ ఇంద్రుడు గాని వరుణుడు గాని ఎవరు యుద్ధం చెయ్యలేరు, నాకు సమానులు కారు. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం అని ఇంతవరకు సభా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాడు రావణాసురుడు. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఏర్పడింది విభీషణుడికి. సభలో ఉన్నాడుగా, అందరినీ చెప్పమంటున్నాడుగా, ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన మళ్ళీ ఇంకొకసారి 3వసారి ఏం చెప్తాడో తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.